నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి రాజకీయ అస్థిరతతో సతమతమవుతూ ఉన్న పాకిస్తాన్కు ఇప్పుడు సరిహద్దుల్లోనూ చుక్కెదురవుతోంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్లతో ఎప్పటి నుండో ఉన్న ఉద్రిక్తతలు చాలదు అన్నట్టుగా ఇప్పుడు పాకిస్తాన్కు మరొక కీలకమైన పొరుగు దేశం నుంచి ఊహించని షాక్ తగులుతోంది. సరిహద్దు ఉగ్రవాదాన్ని పూర్తిగా అరికట్టేందుకు ఇరాన్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్తో ఉన్న తమ సరిహద్దును భారీ గోడతో పూర్తిగా మూసివేయాలని ఇరాన్ ప్లాన్ చేస్తోంది. ఇది కేవలం పాకిస్తాన్కు దౌత్యపరమైన ఎదురుదెబ్బ మాత్రమే కాదు, ఆ దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. అన్ని వైపులా దిగ్బంధం కావడంతో ఇక పాకిస్తానీలకు ఆత్మహత్య శరణ్యమా అనే ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్కు నిజంగానే బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి. ఒకవైపు భారతదేశంతో కాశ్మీర్ విషయంలో, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు సమస్యలు, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదం విషయంలో నిరంతరం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ మరో పొరుగు దేశం ఇరాన్ కూడా దానిపై కఠిన వైఖరిని అవలంబిస్తోంది. సరిహద్దు ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు ఇరాన్ తన సరిహద్దును పాకిస్తాన్తో గోడ నిర్మించి మూసివేయడానికి సిద్ధమవుతోంది. గత ఏడాది కెర్మాన్, సిస్తాన్, బలూచిస్తాన్లలో జరిగిన భారీ ఉగ్రవాద దాడుల తర్వాత ఇరాన్ ఈ గోడ నిర్మాణాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నారు. ఇంధన స్మగ్లింగ్, ఉగ్రవాదుల అక్రమ ప్రవేశం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడమే ఈ గోడ నిర్మాణానికి ప్రధాన లక్ష్యమని తెలుస్తోంది. ఇరాన్ చాలా కాలంగా పాకిస్తాన్పై సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తోంది. దీని ప్రభావం దాని సిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్ పై తీవ్రంగా పడుతోంది. ఈ గోడ నిర్మాణం ద్వారా పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి ఉగ్రవాద సమూహాల ప్రవేశాన్ని విజయవంతంగా అడ్డుకోవచ్చని టెహరాన్ బలంగా నమ్ముతోంది. ఇరాన్ భద్రతా సేవల ప్రకారం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లతో ఉన్న సరిహద్దుల నుండి ఇరాన్లోకి 80% మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా అవుతున్నాయి. ఇప్పటికే సరిహద్దుల్లో గోడ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సరిహద్దును మూసివేయనున్న ఈ గోడ 4 మీటర్ల ఎత్తు, సుమారు 300 కిలోమీటర్ల పొడవుంటుంది. సిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్ల దక్షిణ భాగంతో పాటు రజావి, ఖోరసన్ ప్రాంతంలోనూ నిర్మాణ పనులు మొదలైనట్లు సమాచారం. ఈ పరిణామం పాకిస్తాన్కు ఒక పెద్ద ఎదురుదెబ్బ. గతంలో 2024 జనవరిలో ఇరాన్ ఉగ్రవాద సంస్థ జైషే అల్ అదల్ పై పాకిస్తాన్ సరిహద్దులో క్షిపణి, డ్రోన్ దాడులు చేసింది. అప్పుడు పాకిస్తాన్ ఈ దాడిని అక్రమం అని పేర్కొంటూ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. దావోస్లో మాట్లాడుతూ అప్పటి ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ ఏ పాకిస్తానీ పౌరుడిని లక్ష్యంగా చేసుకోలేదని, కేవలం జైషే అల్ అదల్ సభ్యులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని పేర్కొన్నారు. యుఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కార్యాలయం ప్రకారం జైష్ అల్ అదల్ సిస్తాన్, బలూచిస్తాన్లో చురుకుగా ఉన్న ఈ ప్రభావవంతమైన ఉగ్రవాద సంస్థ. ఈ సంస్థను వాషింగ్టన్, టెహ్రాన్ రెండూ కూడా ఉగ్రవాద సమూహంగా ప్రకటించాయి. ఆర్థికంగా, రాజకీయంగా, భద్రతాపరంగా అన్ని వైపులా దిగ్బంధంలో పడిన పాకిస్తాన్ ఇక ఏ దిశగా అడుగులు వేస్తుందో చూడాలి. ఈ పరిస్థితి పాకిస్తాన్కు మనుగడ ప్రశ్నగా మారనుందా అనే సందేహాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.